వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యాలీఫ్లవర్ 65 ఎలా టేస్టీగా చేయాలో నేను చెప్తాను. నేను చెప్పిన స్టెప్స్లో కనుక మీరు చేస్తే చాలా చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా క్యాలీఫ్లవర్ని కట్ చేసేసుకొని ఎక్కడైనా నల్లగా ఉంటే ఆ కొంచెం తీసేసేయండి ఉన్న ప్లేస్లో. మంచిగా కట్ చేసి వాష్ చేసేసి మళ్ళీ వాటర్ పోసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి పొయ్యి మీద ఒక 10 నిమిషాలు ఉడికించండి. 10 నిమిషాలు ఉడికించడం వల్ల ఏమైనా పురుగులు ఏమన్నా ఉన్నా కూడా పోతాయి. 10 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసేసుకోండి. చేసేసి ఒక 3 గుప్పిట్లు కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. 3 గుప్పిట్లు కార్న్‌ఫ్లోర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేయండి, బియ్యం పిండి. కార్న్‌ఫ్లోర్ బియ్యం పిండి వేసేసి కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి. మిరియాల పొడి వేస్తే ఏ కర్రీ అయినా టేస్ట్ కొంచెం ఎక్కువ పెంచుతుందనమాట. మిరియాల పొడి కూడా ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్నదైతే ఇంకా ఎక్కువ బాగుంటుంది. ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ టైం వరకు ఎలా స్టోర్ చేసి ఉంచుకోవచ్చు అనేది నేను మీకు సపరేట్ వీడియోలో చెప్తాను. ఇవన్నీ వేసేసి కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక సాల్ట్ కనుక సరిపోతే ఇంకొంచెం ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో ఫుడ్ కలర్ ఉండి మీరు తినడానికి ఇష్టపడితే కనుక కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. లేదంటే అది కంప్లీట్గా ఆప్షనల్. బాగా మిక్స్ చేసేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత పకోడీలాగా చేత్తో అక్కడక్కడ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. స్పూన్తో అట్లా వేస్తే ముద్దగా ఒకే దగ్గర పడిపోతుంది, క్రిస్పీనెస్ ఎక్కువ రాదు. సో చేత్తో వేసుకుంటే కనుక మంచిగా ఫ్రై అయ్యి చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా ఉంటుంది. సో చేత్తోనే వేసుకోండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ సైలెంట్ అయిపోయినప్పుడు ఫ్రై అయినట్టు అర్థం అనమాట. సో తీసేసి మూత పెట్టకూడదు, వేరే ప్యాన్లోకి తీసుకోండి, వేరే బౌల్లోకి తీసుకొని మూత వేడి మీద ఎప్పుడు కూడా మూత పెట్టకూడదు, అప్పుడు క్రిస్పీగా ఉంటాయి. చూసారు అంతా చూడ్డానికే చాలా ఎమ్మీగా ఉంది, తింటే మాత్రం చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.